ఈ మేడం పిలుస్తుంది హాయ్ హాయ్. అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వస్తే అసలు ఫొటోస్ వీడియోస్ ఎన్నెన్నో అనుకున్నాము. అదే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు గోవాలో లాస్ట్ డే అనమాట. ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇంకా ఈరోజు అయితే ఫుల్గా వాటర్లో ఆడేసి షాపింగ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందామని మార్నింగే ఎనర్జీ కావాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. మేము వచ్చి ఈరోజు కలంగట్ బీచ్కి బాగా బీచ్కి మధ్యలో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని కూర్చున్నాము. షాక్స్ ఒక దగ్గర మంచిగా ఉంటే, అంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. బట్ అలలు చూస్తున్నారు అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో. ఫస్ట్ టైం ఇక్కడ బీచ్లో ఇంత పెద్ద అలలు చూడడము. కాసేపు ధీరన్ యోధ వాళ్ళు వాటర్లో ఆడారు. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే చెప్పాము తినడానికి. బాగుందా? हेलो सर, यहाँ से पानी से बाहर नहीं सर. आइए सर. तो आपको कभी बोल नहीं रहा था यार, गहरा पानी में जाइए मत. आप कभी साइड में बैठो. पानी का कंडीशन टोटली खराब हो चुका है. ध्यान में रखो. आप कोई भी जाओ गहरा पानी में जाइए मत. वैसा दिख रहा है वैसा पानी नहीं है. पानी का रोल को भी डाला है कितना बड़ा है. आपके अंदर जाएगा ये रास्ते में गिर जाएगा. ध्यान में रखो मैडम जी. छोटे आइए सर जी, छोटे बच्चे को लेकर करेंगे आप. और यहाँ पे पानी घूस रहा है अंदर. यहाँ पे बेसी से अंदर जाएगा, वापस नहीं आएगा. यहाँ पे ध्यान में रखो. आइए मैडम जी, इधर अंदर में चले. ఈ మేడం పిలుస్తుంది पानी घूस रहा है यहाँ पे. ఈ మేడం పిలుస్తుంది. యాక్చువల్ గా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. వేవ్స్ చాలా దగ్గరికి పెద్ద పెద్దగా వస్తున్నాయి. అసలు వెళ్ళని అట్లే వాటర్లకి బోర్లు పెట్టారు ఎక్కడంటే అక్కడ. స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి చాలా చూస్తారా. బీచ్ కి చాలా దగ్గరలో పెద్ద అలలు వస్తున్నాయి. యాక్చువల్గా ఎప్పుడు ఇట్లా లేదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఫ్లో. అమ్మో, నిజంగా ఈ వాటర్ని చూస్తే భయం వేస్తుంది. చూస్తున్నారా ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. అసలు వెళ్ళనియట్లేదు, లోపలికి తిరుగుతూనే ఉన్నారనమాట జీపులో అనౌన్స్ చేసుకుంటూ. అసలు వెళ్ళకూడదని చెప్పేసి చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఈరోజు మంచిగా వాటర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది. కొంచెం ఒడ్డుకి ధీరన్ యోధ ఆడుతున్నారు. ఇంకా మేము కూర్చున్నాము. ఫుడ్ కొంచెం ఆర్డర్ చేసి స్నాక్స్ లాంటివి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకు
వాళ్ళు ఏదో వేరే స్టేట్ ఉన్నట్టున్నారు నాన్న. గోవా వచ్చినప్పుడు కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇక్కడిక్కడ టేస్ట్ చేయాలి, ఫుడ్ ఇక్కడిక్కడ తినాలి అని. అందులో ఒకటి ఫ్యాట్ ఫిష్ అనమాట. నిన్న మొన్న చూపించిన రెస్టారెంట్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళితే ఇది కూడా అంతే. గోవా ట్రిప్లో ఖచ్చితంగా ఇది మిస్ చేయము, ఖచ్చితంగా ఒకసారి అయినా 2 సార్లు అయినా తింటూనే ఉంటాం అనమాట. సో ప్లాన్ అనమాట, ఈ ఏరియాకి వెళ్తే ఇక్కడ, ఈ ఏరియాకి వెళ్తే ఇక్కడ అని చెప్పేసి. ఫ్యాట్ ఫిష్ కూడా సీ ఫుడ్కి చాలా ఫేమస్, కాస్ట్ వైజ్ కూడా ఎక్కువే ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం కాస్ట్లీ రెస్టారెంట్, ఫుడ్ అయితే బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఇట్లా సాటిస్ఫై అవుతాము ఫుడ్కి, అంబియన్స్కి కానీ ఫుడ్కి కానీ. సో లంచ్ చేద్దాం మనకి. ఈ రెస్టారెంట్లో కూడా థాలీ ఫేమస్. యాక్చువల్గా థాలీ అనుకొని ఫిక్స్ అయ్యే వచ్చాము, బట్ యోధ తిననన్నాడు. యోధ కోసం సపరేట్గా ఆర్డర్ చేసేసి నేను రఘు ధీరన్ మాత్రం ఇప్పుడు ఇక్కడ థాలీ అయితే ఆర్డర్ చేసాము. బాగుంటుంది ఇది కూడా. పైనాపిల్ కర్రీ. సో సాటిస్ఫాక్షన్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము, బిల్లు కూడా బాగానే వచ్చింది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక ప్లాన్ వేసేసుకొని స్టార్ట్ అయినాము. దీంట్లో అది ఫస్ట్ ఎక్స్టెన్షన్ చేసేది. అది దీంట్లో తిన్నాం మనం. పర్రా విలేజ్కి వెళ్తున్నాం. పర్రా పర్రా రోడ్ అంట, పర్రా విలేజ్ రోడ్. చాలామంది రీల్స్ అవి చేస్తారు కదా గోవాలో, ఫొటోస్ రీల్స్ అలా. ఆ ప్లేస్కి అయితే వచ్చాం ప్రజెంట్గా. కానీ చాలా క్రౌడ్ ఉంటుందంటే ఇప్పుడు కూడా కనిపిస్తుంది, బట్ చూడాలి పోయినాక. ఇదంతా వ్యూ పాయింట్, ఇదంతా అదే పెట్టండి. హాయ్ హాయ్. ఇంకొక ప్లేస్ పర్రా విలేజ్. పర్రా, ఓ మై గాడ్, ఇది అస్సలే దిగలేం రఘు, అందుకే ఆడనే కొంచెం అన్న తీసుకున్నాం. హాయ్ గాయ్స్. ఏం చెప్పలేము, ఏం చెయ్యలేము ఇక. అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వస్తే అసలు ఫొటోస్ వీడియోస్ ఎన్నెన్నో అనుకున్నాము. అది కష్టం మీదైతే కొన్ని దిగాము, చాలా కష్టంగా ఉంది. ఇది ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును నిజంగా, అవును నిజంగా. ఫుడ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్, సీరియస్ అమేజింగ్. సైకిల్ ఫర్ రెంట్ అంటారు.
ఈ రోడ్డు మీద రీల్స్ వీడియోస్ చేయడానికి ఇక్కడ మనకి రెంట్ కూడా ఇస్తారంట, స్కూటీస్ అలాంటివి. ఇక్కడైతే అసలు ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా తీసుకోలేదు. హాయ్ 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 అగైన్. ముందల మనుషులు చుట్టూ అయితే ఇట్లా మొత్తం తగ్గిపోతుంది. రియాలిటీకి రీల్స్కి చాలా డిఫరెన్స్. ఎంతమంది వీడియోస్ పెడుతుంటే ఎంత తక్కువ ఉంటారేమో మనం కూడా ట్రై చేద్దామని, బట్ రియాలిటీలో అలా లేదు. డియర్ జిందగీ మూవీ షూటింగ్ అయింది కదా, సో అలా ఫేమస్ అయింది. అందులోనూ ఆ విలేజ్కి వెళ్ళే కార్లు వస్తూ పోతూ ఉంటాయి, అరుస్తూనే ఉన్నారు వాళ్ళు, దిగుతూనే ఉన్నారు. సో వెళ్ళి ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంకా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంకి మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అయినాము. ఇది స్ట్రీట్ షాపింగ్కి చాలా ఫేమస్. ఈ రోడ్ ఏంటంటే కలంగట్ బీచ్కి వచ్చే రోడ్ అనమాట. మేమేమో బీచ్ నుంచి ముందుకు వెళ్తున్నాము, బట్ పార్కింగ్ నుంచి కలంగట్ పార్కింగ్ నుంచి బీచ్ వరకు నాన్ స్టాప్గా షాప్స్ ఉంటూనే ఉంటాయి. చాలాసార్లు ఈ రోడ్లో తిరిగిన మూమెంట్స్ కానీ చాలా చేంజ్ అవుతూ ఉన్నాయి ప్రతి ఇయర్. బట్ ఈ రోడ్లో దొరికిందంటూ ఉండదేమో. డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని రకాల షాపింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం బార్గెనింగ్ కూడా చేయాలి. మిగతా మార్కెట్స్ ఏమో కొన్ని సాటర్డే మార్కెట్, కొన్ని వెనస్డే మార్కెట్స్ అలా ఉంటాయి కదా, ఇది ఎప్పుడు ఉంటుంది అనమాట, ప్రతిరోజు ఉంటుంది. నైట్ టైంలో కొంచెం కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. చాలామంది క్రౌడ్ ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం షాపింగే అనమాట. గోవా అంటే బేసిక్గా ఈ రెండు బీచెస్ చాలా ఫేమస్, అండ్ ఇక్కడ షాపింగ్ కూడా ఫేమస్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలామంది షాప్స్లో ఉంటాయి, చాలా అవైలబుల్గా దొరుకుతాయి. బట్ ఇక్కడ లాస్ట్ టైం 1-2 సార్లు వెళ్ళినప్పుడు తీసుకున్నాము, బట్ అంతకుముందు తర్వాత నుంచి తీసుకోవట్లేదు అనమాట. యాక్చువల్గా ఒక షాప్ ఉండేది తెలిసిన ఆవిడది, అంటే ఇలానే రెగ్యులర్గా వస్తుంటే పరిచయం అయింది. అలా తను చెప్పింది అనమాట, హైదరాబాద్ నుంచి అని. అంటే యాక్చువల్గా గోవాతో కంపేర్ చేస్తే హైదరాబాద్లోనే మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయంట. వాళ్ళు కూడా ఇక్కడ ఏం పండే కదా డ్రై ఫ్రూట్స్, కేరళ అక్కడి నుంచి తెచ్చేసి అమ్ముతారు. అండ్ క్వాంటిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. 500 గ్రామ్స్ అంటే అది తీసుకెళ్ళిన తర్వాత 450-400 అలానే ఉంటుంది. సో చూసుకొని తీసుకోండి, కానీ కంపేర్ చేస్తే మీ దగ్గరే బెటర్ అని. అప్పుడైతే ఏం తెలియకుండా అక్కడ కూడా కలంగట్ పార్కింగ్లో కారు పెట్టేసి బీచ్కి నడుచుకుంటూ వెళ్ళడం, అలా ఒక 2 years అలా చేసామన్నమాట. కార్ ఇక్కడ వరకు దగ్గర వరకు వెళ్తుంది, అవి ఏం తెలియదు కదా ఇక్కడ పెట్టేసి. ఇప్పుడు మాత్రం ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ కలంగట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ టిబేటియన్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. ఇలా టెంట్ వేసుకుని చాలా పెద్ద షాప్ అనమాట. ఇది కూడా ఎప్పుడు ఉంటుంది, మోస్ట్లీ ఇక్కడ ఫారినర్స్ సేల్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ కూడా ఒరిజినల్ సిల్వరే అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఇయర్ టాప్స్ అవి తీసుకున్నాను, ఓకే క్వాలిటీ ఉంది, బట్ ఎక్స్పెన్సివ్ అనమాట. నాకు అలా అనిపించింది. అన్ని ఐటమ్స్ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి ఇక్కడ. మస్తున్నాయి కలెక్షన్స్ బ్రాస్లో. I'm starting to realize nothing's ever black and white, and I'm caught up in పెళ్ళేమో రఘు. అదే త్రిబులాల్లో ఉంటుంది కదా.
నైట్ టైంలో గోవా స్ట్రీట్స్లో తిరుగుతూ ఉంటే ఆ లైటింగ్స్ షాపింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఒక 2 రోజులైనా ఇలా తిరగాలి, నైట్లో షాపింగ్ చేయాలి అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. అలా తిరుగుతూ ఉంటే నాకు ఐస్ క్రీమ్ కనిపించింది. సో కావాలి అంటే రఘు తీసుకుంటున్నాడు. గోవా వచ్చిన ప్రతిసారి ప్రతిరోజు ఐస్ క్రీమ్ 1 అయినా 2 అయినా తింటూనే ఉంటాను నేను. గేమ్ ఆడుకుంటాడు అది ఊళ్ళో కదా కొడితే ఉల్టా పడాలి. షాపింగ్ అంతా ఎండ్ అయ్యేంత వరకు వాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఈసారి ఏదైనా చూసింది నచ్చితే కొందామని చెప్పేసి. బట్ ఎప్పుడు రెగ్యులర్గా షాపింగ్ చేయాలంటే ఆల్రెడీ నేను వెన్స్డే మార్కెట్లో చేశాను. ఇక్కడ కూడా చిన్న చిన్న థింగ్స్ తీసుకున్నాను. స్పెషల్గా ఇది కొనాలని ఏం లేకుండే, అందుకే అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు. సరే ఏమున్నాయి ఐటమ్స్, కొత్తగా ఏమొచ్చాయా అని చూస్తూ ఉన్నాను. ఏమో ఏమీ ఇట్లా బాగా అనేట్టుగా లేదు. ఇదో పెద్ద టాస్క్ నిజం చెప్పాలంటే. గోవాలో 2 వీలర్స్ కానీ ఇలా రోడ్డు మీద వేసేస్తే లాక్ వేసుకొని వెళ్ళిపోతారు. అమ్మో అసలు ఎట్లుంటుంది కదా, పాపం బాధ అనిపించింది. బట్ రోడ్డు మీద పార్క్ చేయొద్దు కదా, నిజంగానే అక్కడే ఉండుంటారు, షాపింగ్కి వెళ్ళి ఉంటారు, బట్ లాక్ వేసేస్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ కదా అదంతా. సడన్ ట్రిప్పే గోవా నిజం చెప్పాలంటే. బట్ వెళ్ళేప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది వెళ్తున్నామని. వచ్చాక ముందు రోజు ఈ డే అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ ట్రావెల్ ఉంది ఇంకెళ్ళాలి అన్నప్పుడు ఈ నైట్ ఇంకేమన్నా మర్చిపోయాం మాకు కొనడం, ఇంకేమన్నా చూడడం మర్చిపోయాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంకా రిటర్న్ అవ్వాలి కదా. యాక్చువల్గా 3 days అయింది ఇప్పటికే, ఇప్పటివరకే అనుకున్నాము. సరే ఇంకా లాస్ట్ వరకు వచ్చేసి ధీరన్యోధాన్ని తీసుకొని ఇంకా డిన్నర్కి అయితే వెళ్తున్నాము. నియర్ బై సరౌండింగ్స్ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి యాక్చువల్గా, దాబా స్టైల్ కానీ ఇంకా అలాంటిది. బట్ యోధ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యాడు ఫుడ్ దగ్గర. మేము కూడా తింటాము, బట్ స్పెషల్గా ఇట్లా పెట్టుకుంటాడు అనమాట. ఫ్యాట్ ఫిష్కి వెళ్ళాం కదా, అక్కడ బాగుంది కదా, డిన్నర్కి కూడా అక్కడే వెళ్దామని చెప్పేసి. సో ఓన్లీ ఫుడ్ కోసం అని చెప్పేసి సిటీలో నుంచి మళ్ళీ ఫ్యాట్ ఫిష్కి వచ్చామన్నమాట డిన్నర్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా వాడు ఇంకా సరే రేపు మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం కదా, అడిగిన తర్వాత వెళ్ళకపోతే బాగా అనిపించదు అని చెప్పేసి ఇంకా రఘు తీసుకొచ్చేసాడు. యాక్చువల్గా మళ్ళీ నైట్ అంతా రేపు మళ్ళీ జర్నీ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా పడుకుందాంలే అనుకుంటే ఇంకా వీడు ఇలా ఫిట్ పెట్టేశాడు. సో ఫ్యాట్ ఫిష్కి అయితే వచ్చాము డిన్నర్ చేయడానికి. కావాల్సింది ఆర్డర్ ఇచ్చుకుంటున్నాడు. యాక్చువల్గా లేట్గానే చేసాం కదా లంచ్, అందులోనూ కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఈరోజు ఈవినింగ్. ఇంకా ఐస్ క్రీమ్ అలాంటివి కూడా అయినాయి కదా, ఎక్కువ తినాలని లేదు, బట్ కొంచెం లిమిట్కి అయితే ఆర్డర్ చేసాము. నేను కొంచెం జీరా రైస్ తిందామని చెప్పేసి, బాగుంటుంది ఇక్కడ జీరా రైస్. సో అది చూడగానే నాకు తినాలనిపించింది. వీళ్ళేమో స్టార్టర్స్ రైస్ అలా చేసుకున్నారు. ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము. డిన్నర్ చేసి అయితే పెట్రోల్ బంక్ వచ్చాం. రేపు మార్నింగ్ హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి డీజిల్ ట్యాంక్ ఫుల్ వేయించడానికి అని చెప్పేసి. గోవాలో మనతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి డీజిల్ రేట్, ఎంత ఉందో చూద్దాము. సో ట్యాంక్ ఫుల్ చేయించేసి రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. $52.12 లీటర్స్ వచ్చింది. 4,600 అయింది. 88 రూపీస్ 27 పైసా పర్ లీటర్.
see the fire in your eyes, wondering what I've done wrong.